బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రాకు ఉన్నట్టుండి సౌత్ ఇండియా సినిమాపై ప్రేమ పుట్టుకొచ్చింది. తనని ఇండస్ట్రీకి పరిచయం చేసింది ఈ ఇండస్ట్రీయే అన్న సంగతి 10 ఏళ్లకు గుర్తుకొచ్చింది. దీంతో ఓ తెలుగు సినిమాలో నటిస్తోంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రియాంకను తెలుగు తెరకు పరిచయం చేస్తున్నాడు. నీ వెంట తరుముతోంది ఉన్నట్టుండి నన్నేదో ఉపాస్తోంది సంతోషంలో ఈ నిమిషం పిచ్చెక్కినట్టుకుంది బాలీవుడ్ ను ఏలుతున్న టాప్ హీరోయిన్స్ లో ఒకరు ప్రియాంక చోప్రా. ఇప్పుడు తన సామ్రాజ్యాన్ని సౌత్ ఇండియాలో విస్తరించాలని ప్లాన్ వేసింది. కరీనా, సోనాక్షిలకు మించి క్రేజ్ సంపాదించాలంటే సౌత్ లో కూడా ఓ వెలుగు వెలగాలని గ్రహించింది. ఇందుకు జంజీర్ సినిమాను బాగా వాడుకుంటోంది. జంజీర్ హిందీతో పాటు తెలుగులో కూడా ఒకేసారి తెరకెక్కుతోంది. ఈ సినిమాతో ప్రియాంక తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అవుతుంటే రామ్ చరణ్ హీరోగా బాలీవుడ్ లోకి అడుగు పెడుతున్నాడు. చచ్చిపోతుంటే బాగుంది నా కోసం నువ్వు చుట్టు పెట్టుకుంటే బాగుంది నేనంటే పడి చచ్చిపోతుంటే బాగుంది నా కోసం నువ్వు గోడ దూకేయడం బాగుంది నీ కనబడక గోళ్ళు కొరికేయడం బాగుంది బాలీవుడ్ ను అటు గ్లామర్ తో ఇటు పర్ఫార్మెన్స్ తో ఊపేస్తున్న ప్రియాంక కెరీర్ సౌత్ ఇండస్ట్రీతోనే ప్రారంభమైంది. సరిగ్గా దశాబ్దం క్రితం తమిజాన్ అనే ఓ తమిళ సినిమాతో మొదలుపెట్టింది. ఈ 10 ఏళ్లలో మరో సౌత్ మూవీ చేయలేదు. ప్రియాంక రీమేక్ సినిమాతో తెలుగు వారికి పరిచయం అవుతోంది. అమితాబ్ కు యాంగ్రీ యంగ్ మ్యాన్ ఇమేజ్ తెచ్చిపెట్టిన జంజీర్ హిందీ, తెలుగు రీమేక్ లో ప్రియాంక హీరోయిన్. ఒకేసారి 2 భాషల్లో తెరకెక్కడం రీజన్ కాబోలు. ప్రియాకు రెమ్యూనరేషన్ బాగానే ముట్టింది. 10 కోట్లకు పైగానే అందుకుంది. ఈ నెలలోనే జంజీర్ షూటింగ్ లో అడుగు పెడుతోంది. జంజీర్ హిట్ తో హోల్సేల్ గా అన్ని ఇండస్ట్రీలను మాయ చేయాలని పక్కా స్కెచ్ వేసింది ప్రియాంక. కొడుతున్నా ఆసే పసిగడుతున్నా